అందరికీ నమస్కారం. మరి మీ అందరి ఇప్పుడే రాజుగారు చెప్పినట్టు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ జెండా మన పార్వతీపురంలో ఎగరాలి అనే ఆలోచనతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ పార్టీగా వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఒక కార్యకర్తగా నేను, మరి శాసనసభ్యులుగా జోగారావు గారు అన్ని విధాల ఎప్పుడు సపోర్టివ్గా ఉన్న పక్షితరాజు గారు, జిల్లా పెద్దలు, ముఖ్యంగా కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పార్టీ ఆవిర్భావం చేసినప్పటి నుంచి ఒకటైతే చెప్తా, 14 ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా పార్వతీపురంలో జరిగిన పోరాటాలు మరి రాష్ట్రంలో ఏమైనా జరిగాయో లేదో తెలియదు. చాలా వరకు ఒక రకమైన మీరందరూ కూడా ఈ యొక్క కొండల మీద ఉన్న పోరాటాలు వాటిల్లో ప్రత్యక్ష సాక్షులే. ఎందుకంటే మీ మన కోర్టుకి వెళ్ళినప్పుడు ఆఖరిగా మీ సాక్ష్యాలే ఇది చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది ఎందుకు నేను ప్రస్తావన చేస్తున్నానంటే, మేము కోర్టుకు వెళ్ళిన కార్యక్రమంలో నాకు ఒక ఇన్సిడెంట్ చాలా బాధ అనిపించింది. ఆ రోజు మాతో పాటు కొంతమంది చిన్నమ్మలు కూడా ఇందులో ముద్దాయిలుగా ఉన్నారు, సుమారుగా 150 మంది ముద్దాయిలు. ఆ రోజు ఆమె బ్రెస్ట్ ఫీడింగ్ ఆ యొక్క చిన్న పిల్లడు 3 నెలలో 6 నెలలో పేరు పిలుస్తారు కదా కోర్టులోని ఎఫ్ఐఆర్ తెచ్చిన వెంటనే నిజంగా ఆ బాబుకి ఫీడింగ్ ఇవ్వాలా లేకపోతే కోర్టు పరిగెత్తాలా అనే దీంట్లో నాకు పరిగెడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. వైఎస్ఆర్ పార్టీలో నిజంగా ఇంత కష్టపడిన పరిస్థితి ఈరోజు వాళ్ళంతా కూడా పడ్డారు. ఇది పార్టీ అధికారంలో లేకపోతే ఇన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయా అనే ఒక ఆలోచన, ఒక రకమైన కూడా 2-3 ఆస్పిరెంట్లు ఉంటారు. కానీ ఏ రోజు కూడా ఇది పర్సనల్ దీనికైతే మేమైతే చేసుకోలేదు. ఖచ్చితంగా ఒక పార్టీలో ఇక్కడేదో మా ఇద్దరి మధ్య ఇదేనట్టు అనుకోవడం. కానీ నిన్న వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ గారు, అలాగే చంద్రశ్రీని గారు, పల్లెటి గోపాలకృష్ణ గారు మా ఇద్దరిని పిలిపించి మరి అభ్యర్థిగా జోగారావు గారిని ప్రకటన ఇప్పటికే వచ్చిన దరిమిలా పార్టీ ఏదైతే 2019లో గెలిచిన మెజారిటీతో మరలా మీరిద్దరూ వర్క్ చేయాలి ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలియజేస్తూ పార్వతీపురంలో జరగబోయే ఒక పెద్ద బహిరంగ సభకి మన ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. నా యొక్క దీనిలో ఇప్పుడు ఉన్నదానికన్నా ఒక మంచి పొజిషను ఇవ్వడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తెలుపుతారు అని చెప్పడం జరిగింది. మరి నేనైతే ఈరోజు పార్టీలో మరి సీనియర్ నాయకుడిగా, కార్యకర్తగా ఉండి కూడా మరి వారు చెప్పిన ఏదైతే సందేశం ఉన్నాయో, ఇందాక నేను చెప్పిన ఒక తలా ఒకవైపు ఇది చేసుకుంటే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు ఒక నాయకుడు, ఒక శాసనసభ్యుడు మన నియోజకవర్గంలో మన పార్టీ తరఫున ఉంటే అది చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం